Good morning, students. How are you all? I hope everyone are fine and safe at home. Get ready for today's GK class. Okay. In our previous class, I gave notes for this lesson. We completed 3 question and answers. In this class, I am going to give remaining question and answers. లాస్ట్ క్లాస్లో మనం ఈ లెసన్లో 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని నోట్ చేసాం. ఈరోజు క్లాస్లో మిగిలిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్ చేద్దాం. జీకే నోట్స్ ఓపెన్ చేశారా? ఓకే. థర్డ్ క్వశ్చన్ అయిపోయిందిగా, లైన్ లీవ్ చేసి ఫోర్త్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత నోట్ చేయండి. హౌ డు అవర్ ఇయర్స్ హెల్ప్ అస్? హౌ డు అవర్ ఇయర్స్ హెల్ప్ అస్? మనకి ఇయర్స్ ఉన్నాయి కదా, చెవులు, అవి ఎలా హెల్ప్ అవుతున్నాయి అనేది క్వశ్చన్. ఆన్సర్: ఇయర్స్ హెల్ప్ అస్ టు హియర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్. మన ఇయర్స్ అనేవి మనకి ఎలా హెల్ప్ అవుతున్నాయంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్, చాలా రకాల సౌండ్స్ని హియర్ అంటే వినడానికి, మనం చాలా రకాల సౌండ్స్ని వినడానికి మనకి ఏం హెల్ప్ అవుతున్నాయి? ఇయర్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. అర్థమైందా క్వశ్చన్ అండ్ ఆన్సర్? ఇయర్స్ అనేవి మనకి ఎలా హెల్ప్ అవుతున్నాయంటే మనం చాలా రకాల సౌండ్స్ని వినడానికి మనకి మన ఇయర్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. ఓకే, స్టార్ట్ చేయండి. ఇప్పుడు నోట్ చేయండి. హౌ డు అవర్ ఇయర్స్ హెల్ప్ అస్? HOW, హౌ, ఫింగర్ గ్యాప్, DO, డూ, ఫింగర్ గ్యాప్, OUR, అవర్, ఫింగర్ గ్యాప్, EARS, ఇయర్స్, ఫింగర్ గ్యాప్, HELP, హెల్ప్, ఫింగర్ గ్యాప్, USS, క్వశ్చన్ మార్క్. నేను గ్యాప్ ఇచ్చాను కదా ఫింగర్ గ్యాప్ దగ్గర, అలా మీరు గ్యాప్ ఇచ్చేయండి. ఓకేనా? ఆన్సర్: EARS, ఇయర్స్, ఫింగర్ గ్యాప్, HELP, హెల్ప్, ఫింగర్ గ్యాప్, USS, ఫింగర్ గ్యాప్, TO2, ఫింగర్ గ్యాప్, HEAR, హియర్, ఫింగర్ గ్యాప్, DIFFERENT, డిఫరెంట్. నెక్స్ట్ లైన్లో KINDS, కైండ్స్, ఫింగర్ గ్యాప్, OF, ఆఫ్, ఫింగర్ గ్యాప్, SOUNDS, సౌండ్స్, ఫుల్ స్టాప్. ఇయర్స్ హెల్ప్ us టు హియర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్. అర్థమైందా ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఆన్సర్? హౌ డు అవర్ ఇయర్స్ హెల్ప్ us? ఇయర్స్ హెల్ప్ us టు హియర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్. నీట్గా నోట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్? లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఏది అనేది క్వశ్చన్. ఆన్సర్: స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్. చేశాను ఎస్. లెసన్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను కదా, మన బాడీలోనే లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఏదంటే స్కిన్. అవును కదా, మన బాడీ మొత్తం దేంతో ఉంది? స్కిన్తోనేనా? అందుకే స్కిన్ అనేది లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్. ఇప్పుడు నోట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ నోట్ చేశారుగా, నెక్స్ట్ లైన్ లీవ్ చేసి ఫిఫ్త్ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. WHICH, విచ్, ఫింగర్ గ్యాప్, IS, ఈజ్, ఫింగర్ గ్యాప్, THE, ద, ఫింగర్ గ్యాప్, LARGEST, లార్జెస్ట్, ఫింగర్ గ్యాప్, SENSE, సెన్స్. నెక్స్ట్ లైన్లో ORGAN, ఆర్గాన్, క్వశ్చన్ మార్క్. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్? క్వశ్చన్ వచ్చేసారా? నెక్స్ట్ లైన్లో ఆన్సర్ SKIN, స్కిన్, ఫింగర్ గ్యాప్, IS, ఈజ్, ఫింగర్ గ్యాప్, THE, ద, ఫింగర్ గ్యాప్, LARGEST, లార్జెస్ట్, ఫింగర్ గ్యాప్, SENSE, సెన్స్. నెక్స్ట్ లైన్లో ORGAN, ఆర్గాన్, స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్. మన బాడీలోనే లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్ ఏది? స్కిన్. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్? స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ సెన్స్ ఆర్గాన్. ఫిఫ్త్ క్వశ్చన్ అర్థమైందా? ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. వాట్ సెన్స్ ఆర్గాన్ డూ యూ యూజ్ టు సీ ఏ బాల్? మీరు బాల్ని చూడడానికి ఏ సెన్స్ ఆర్గాన్ ఉపయోగిస్తారు? చూడడానికి అంటే సి అనగానే మీకేం గుర్తు రావాలి? ఐస్. ఆన్సర్ ఏంటి? ఐస్. ఐస్ అనేవి మనకి
ఎందుకు హెల్ప్ అవుతాయి? చూడడానికే కదా. సో ఆన్సర్ ఐస్. మనం బాల్ని చూడడానికి హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటి? ఐస్. ఓకే, 5th క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ లీవ్ చేసి 6th క్వశ్చన్ స్టార్ట్ చేయండి. WHAT వాట్, ఫింగర్ గ్యాప్ SENSE సెన్స్, ఫింగర్ గ్యాప్ ORGAN ఆర్గాన్, ఫింగర్ గ్యాప్ DO డూ, ఫింగర్ గ్యాప్ YOU ఫింగర్ గ్యాప్ USE యూజ్. నెక్స్ట్ లైన్లో TO2 ఫింగర్ గ్యాప్ SEEC, ఫింగర్ గ్యాప్ A ఫింగర్ గ్యాప్ BALL బాల్ క్వశ్చన్ మార్క్. మనం బాల్ని చూడడానికి హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటి? ఐస్. నెక్స్ట్ లైన్లో ఆన్సర్ EYES ఐస్, ఫుల్ స్టాప్. అర్థమైందా 6th క్వశ్చన్ అండ్ ఆన్సర్? మనం ఒక బాల్ని అనే కాదు, ఏదైనా వస్తువుని చూడాలంటే మనకి హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటి? ఐస్. ఐస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? సి. చూడడానికి అనగానే మనకి గుర్తు రావాల్సిన సెన్స్ ఆర్గాన్ ఐస్. ఓకే, 6th క్వశ్చన్ అర్థమైందా? నెక్స్ట్ 7th క్వశ్చన్. వాట్ సెన్స్ ఆర్గాన్ డూ యూ యూజ్ టు టేస్ట్ ఏ స్వీట్? మీరు స్వీట్ని టేస్ట్ చేయడానికి హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా స్వీట్ తిన్నారు, లడ్డు తిన్నారనుకోండి, ఇది చాలా స్వీట్గా ఉంది అని చెప్పడానికి మీకు హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటమ్మా? టంగ్ కదా. మన నాలుకే కదా మనకి టేస్ట్ని చెప్పేది. ఎస్. 7th క్వశ్చన్ ఏంటి? వాట్ సెన్స్ ఆర్గాన్ డూ యూ యూజ్ టు టేస్ట్ ఏ స్వీట్? మీరు స్వీట్ని టేస్ట్ చేయడానికి హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటి? టంగ్. అర్థమైందా 7th క్వశ్చన్? ఓకే, 6th క్వశ్చన్ నోట్ చేసేసారు కదా. లైన్ లీవ్ చేసి 7th క్వశ్చన్ స్టార్ట్ చేయండి. WHAT వాట్, ఫింగర్ గ్యాప్ SENSE సెన్స్, ఫింగర్ గ్యాప్ ORGAN ఆర్గాన్, ఫింగర్ గ్యాప్ DO డూ, ఫింగర్ గ్యాప్ YOU ఫింగర్ గ్యాప్ USE యూజ్. నెక్స్ట్ లైన్లో TO2 ఫింగర్ గ్యాప్ TASTE టేస్ట్, ఫింగర్ గ్యాప్ A ఫింగర్ గ్యాప్ SWEET స్వీట్ క్వశ్చన్ మార్క్. వాట్ సెన్స్ ఆర్గాన్ డూ యూ యూజ్ టు టేస్ట్ ఏ స్వీట్? మీరు స్వీట్ని టేస్ట్ చేయడానికి హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటి? ఆన్సర్ TONGUE టంగ్, ఫుల్ స్టాప్. ఆన్సర్ ఏంటి? టంగ్. ఓన్లీ స్వీట్ని చూడడానికే కాకుండా ఇది చాలా హాట్గా, కారంగా ఉంది, చాలా పుల్లగా ఉంది అని చెప్పడానికి కూడా మనకి హెల్ప్ అయ్యే ఆర్గాన్ ఏంటి? సెన్స్ ఆర్గాన్ ఏంటి? టంగ్. ఏదైనా సరే మనం తినేటప్పుడు దాన్ని టేస్ట్ చెప్పాలంటే మనకి హెల్ప్ అయ్యే సెన్స్ ఆర్గాన్ ఏంటి? టంగ్. అర్థమైందా 7th క్వశ్చన్ అండ్ ఆన్సర్? ఓకే స్టూడెంట్స్, మై సెన్సెస్ లెసన్లో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో టర్మ్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ చేద్దాం.